దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా వందనాలు. మీకందరికీ యేసుక్రీస్తు నామం శుభాలు, వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడి వాక్య భాగం కింద ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 కలిపేమంటాయి అవి చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం గురించి మనం మాట్లాడుకున్నాము. క్రీస్తు సంఘమును ప్రేమించి దానికోసం తన విలువైన ప్రాణాన్ని ఇచ్చాడని ఇక్కడ బైబిల్ వాక్య భాగం చెప్తుంది. క్రీస్తు సంఘమును ప్రేమించి, అదే మరి తండ్రి అయిన దేవుడు కూడా లోకాన్ని ప్రేమించాడు. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16లో ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కుమారుణ్ణి దేవుడు ప్రేమించి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే దేవుడి ప్రేమతో ఈ లోకానికి వచ్చిన దేవుడి కుమారుడు ఆయన ఇక్కడ లోకంలో ఆయన్ని ప్రేమించే వాళ్ళని, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని ప్రేమించి ఆ సంఘం కోసం తన విలువైన ప్రాణాన్ని అప్పగించినట్లుగా ఈ గ్రంథంలో ఈ వాక్య భాగంలో తెలుసుకున్నాం. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. క్రీస్తు సంఘమును ప్రేమించి అది ఎలా ఉండాలో చెబుతూ దాన్ని ఎలా తాను తయారు చేయాలని చెబుతూ తను చేసిన త్యాగం గురించి ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాంట్లో కళంకము కానీ ముడత కానీ ఏది లేకోకుండా పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమ సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకొనవలనని. అంటే తను ఈ సంఘాన్ని ప్రేమించి ఏం చేశాడు, ఆ సంఘములో ఎటువంటి ఆయనకు అయిష్టమైనవి లేకోకుండా పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమ గల సంఘముగా దాన్ని మార్చాలని వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన ప్రాణాన్ని అర్పించాడని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఈ వాక్య భాగం గురించి మనం మాట్లాడుకుందాం. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. యేసు అంటే రక్షకుడు అని తెలుసు మనకి. క్రీస్తు అంటే అభిషిక్తుడు, తండ్రి చేత అభిషేకించబడి ఆ పరలోకం నుంచి ఈ లోకానికి మనల్ని రక్షించటానికి వచ్చిన వ్యక్తిగా యేసుక్రీస్తుని చెప్తాం. యేసుక్రీస్తు పూర్తిగా అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు అనే పదానికి తండ్రి అయిన దేవుడి చేత అభిషేకించబడి ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ వారి పాపాల నుంచి రక్షించటానికి ఈ లోకానికి వచ్చిన వ్యక్తి. తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి అభిషేకించబడి ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని నుంచి పరిహరించి వారిని రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని తెలుసు. ఆ రక్షకుణ్ణి మీరు నమ్ముకున్నారు. ఆ రక్షకుణ్ణి నమ్ముకున్న వ్యక్తుల్ని దేవుడు సంఘం కింద ట్రీట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు. క్రీస్తు అంటే అభిషేకించబడిన వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే తండ్రి చేత అభిషేకించబడిన వ్యక్తి ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడో తన యొక్క తండ్రి చిత్తాన్ని తెలుసుకొని నిన్ను ప్రేమించి నీ కొరకు తన విలువైన ప్రాణాన్ని సిలువలో పెట్టినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడన్న విషయం ఇక్కడ చెప్తున్నాడు. సంఘాన్ని ప్రేమించటం ఏంటి? మనిషిని ప్రేమించవచ్చు కదా. ఇందాక తండ్రి అయిన దేవుడు కూడా లోకాన్ని ప్రేమించానని చెప్పాడు. ప్రత్యేకంగా ఒక మనిషిని ప్రేమించానని చెప్పలా. యేసుక్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించానని చెప్తున్నాడే కానీ ఒక వ్యక్తిని ప్రేమించాను అని ప్రత్యేకంగా ఏం చెప్తున్నా, సంఘాన్ని ప్రేమించి. అంటే
సమస్త మానవాళిలో యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరి కోసం, ఎవరైతే నిజముగా ఆయన్ని దేవుడిగా అంగీకరించారో వాళ్ళందరినీ ప్రేమించి వారి కొరకు సిలువలో చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. క్రీస్తు సంఘమును ప్రేమించి. మరి ఈ సంఘము అంటే ఏంటనేది మనము ఒకసారి మళ్ళా మనం వివరించుకుందాం. ఎందుకంటే దేవుడు నీ హృదయ అంతరంగంలో ఉంటానంటాడు. నా నివాస స్థలము ఇలా 4 రాళ్లతో కట్టిన ఇలాంటి గుడారాలు కానీ, ఇలాంటి స్థలాలు కానీ, ఇలాంటి మందిరాలు కాదు, లేకపోతే వజ్ర వైడూర్యాలతో కట్టిన మందిరాలు కాదు, కానీ నీ హృదయం అనే ఆలయంలో నేను ఉండాలి. అలాంటి హృదయాలన్నీ కలిపి ఆయన సార్వత్రిక సంఘంగా ఏర్పాటు చేసి పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు. కానీ ఈ చర్చిని తీసేసేసి పరలోకానికి తీసుకెళ్ళడు, మనల్ని తీసుకొని వెళ్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే నీ హృదయ అంతరంగము దేవుడికి ఎప్పుడైతే నివాస స్థలం అవుతుందో, ఆ నివాస స్థలాలు అంటే ఎవరి హృదయం అయితే దేవుడితో కలిసిమెలిసి దేవుడి ఇష్టానుసారంగా జీవిస్తుంటారో వారందరూ కలిసి ఒక చోట చేరి ఆయన్ని ఆరాధించడం కానీ, స్తుతించడం కానీ, ప్రార్థించడం కానీ, ఆయన్ని కొనియాడటం కానీ చేస్తుంటారో అలాంటి దేవుడి ఆలయాలన్నీ సమ్మేళితమై ఒక చోట సహవాసంగా కూర్చొని ఎక్కడైతే ఆరాధిస్తూ ఉంటారో దేవుడు దాన్ని సంఘముగా బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ సమూహం సంఘము కాదు, అది సమాజం అంటారు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, ప్రపంచంలో దేవుడి మందిరాలన్నింటినీ సంఘాలు అంటారు. మనది యేసుక్రీస్తు విశ్వాసుల సంఘం. అంటే ఆ యేసుక్రీస్తుని నమ్ముకొని విశ్వసించి మన దేవుడిగా అంగీకరించి ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థలము అన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి ఆ సంఘాన్ని దేవుడు ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి సంఘము అంటే ఏంటి అసలు? సంఘం అంటే దేవుడు తన ప్రాణాన్నిచ్చి వెలబెట్టి కొనుక్కున్న సంఘం. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యేసుక్రీస్తు మన కోసం సిలువలో చనిపోయి ఆరోహణమై వెళ్ళిపోయి పరలోకం నుంచి తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆదిమ అంటే ఆ అపోస్తలుల మీదకి ఎప్పుడైతే పెంతెకోస్తు దినము నాడు పంపించాడో ఆ 120 మందిని అగ్ని చేత అభిషేకించి ఆత్మతో పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చాడో అప్పుడు సంఘం అనేది పుట్టింది. యేసుక్రీస్తు చనిపోయే వరకు సంఘం లేదు. ఎందుకంటే ఆయన రక్తంతో కడగబడిన వ్యక్తులతో సమూహము యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళే సంఘం. కాబట్టి ఆదిమ అపోస్తలు ఆ పెంతెకోస్తు దినమునాడు ఆకాశం నుంచి పరిశుద్ధాత్మతో అభిషేకించబడి దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ 120 మందితో స్టార్ట్ అయిందే సంఘం. అంటే ఆ సంఘానికి పితామహుడు ఎవరు? పరిశుద్ధాత్ముడి అభిషేకంతో దేవుణ్ణి ఆరాధించడం అనేది మొదలుపెట్టారు. అప్పుడు దాకా పారిపోయేవాళ్ళు, అప్పుడు దాకా ఇంట్లో దాక్కున్న వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కొని ఏదో రకరకాలైన భక్తి ప్రవృత్తులను ప్రకటిస్తూ మేము కూడా సంఘము, మేము కూడా విశ్వాసం అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మల్ని అభిషేకించిందో, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చిందో, అగ్నితో బాప్తిస్మం ఇచ్చిందో ఆ క్షణం నుంచి సంఘముగా క్రియేట్ అయ్యారు. అంటే ఏ వ్యక్తినైతే పరిశుద్ధాత్మ తాకుతుందో, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడతాడో, ఏ వ్యక్తి అయితే తన హృదయ అంతరంగంలోకి ఆ పరిశుద్ధాత్మలో నిలయం ఉండటానికి ఆస్కారం ఇస్తాడో ఆ వ్యక్తి సంఘములో ఒక సభ్యుడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈ 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రవచిస్తుండగా, ప్రసంగిస్తుండగా మేమేమి చేయాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోండి, మీ పాపాలను ఒప్పుకొని అని చెప్పాడు. అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవటం. అంతకుముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం లేదు, కానీ మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇచ్చారు. కానీ సిలువలో కాచిన రక్తముతో విమోచన క్రయధనముగా ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నీ పాపాలన్నిటినీ, నీ శాపాలన్నిటినీ, నీ రోగాల్ని, నువ్వు చేసిన ప్రతి వ్యసనాన్ని అన్నిటినీ ఆయన సిలువలో భరించి వాటన్నిటి నుంచి నిన్ను విమోచించి పవిత్రపరిచి పరిశుద్ధపరచగలిగిన ఆ శక్తిని ఆ నజరేయుడైన యేసు సిలువలో తండ్రి చేత పొంది, ఆయన పొందిన దెబ్బల చేత కానీ, ఆయన సిలువలో నీ కోసం చనిపోయిన ఆ క్రయధనం చేత, ఆ రక్తము చేత విమోచించబడిన వారే
సంఘ సభ్యులు అన్న సత్యాన్ని తెలుసుకోండి. సిలువలో యేసుక్రీస్తు కాల్చిన రక్తముతో ఆయన నమ్ముకోవటం మూలంగా నేను పరిశుద్ధపరచబడతానని ఏ వ్యక్తి అయితే తలంచి నేను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడటానికి, నేను క్రైస్తవురాలుగా మార్చబడటానికి ఆయన సిలువే నా శరణ్యమో, ఆయనే దేవుడని ఏ వ్యక్తి అయితే నమ్ముకొని ఆయన సిలువలో చిందించిన రక్తాన్ని విలువైనదిగా, ప్రశస్తమైనదిగా, ఎంతో అమూల్యమైనదిగా ఎంచి ఆ రక్తము చేత తమ జీవితాలని పవిత్రపరుచుకున్న ఆ వ్యక్తుల సమూహమే సంఘము అన్న సత్యాన్ని తెలుసుకోండి. అలా ఆది అపోస్తలుల చేత ఏర్పరచబడిన సంఘము పెంతెకోస్తు దినము నాడు 3,000 మంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకొని ఏర్పరచబడిన సంఘము ఈరోజు శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. మనము కూడా సంఘము. మరి నువ్వు సంఘములో సభ్యుడివేనా? క్రీస్తు సంఘానికి శిరస్సు అని పైన రాయబడి ఉంది. అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అయితే ఇంటికి మూలరాయి, పునాది. ఒక ఇంటికి పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇల్లు అలా నిలబడుతుంది. నీ సంఘానికి శిరస్సు క్రీస్తు. నేనున్నాను, నా శిరస్సు చెప్పిన దాని ప్రకారమే బాడీ అంతా కదులుతుంది. నేను చూస్తూ ఉంటాను, ఎదురుగా గుంటుందో, ఎదురుగా అగ్ని వస్తుందో, ఎదురుగా తప్పు నాశనం చేసే వస్తున్నాయో, ఎదురుగా ఎలాంటి వాతావరణం నా కళ్ళు చూస్తూ ఉంటాయి, నా చెవులు శబ్దాలు వింటూ ఉంటాయి, నా నోటి నుంచి నేను చేసేది చెప్తూ ఉంటాను, నా మెదడు అంతరంగంలోంచి వచ్చిన ఆజ్ఞానుసారముగా నా బాడీని నడిపించుకుంటూ ఉంటాను. అంటే ఈ బాడీ అంతా నేను ఇచ్చే సూచనల మేరకు నడుస్తూ ఉంటుంది. అంటే నేను హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రమాదం నుంచి తప్పించుకోవాలి, సురక్షితంగా ఉండాలి, సంతోషంగా, ఆనందంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో నన్ను నేను కాపాడుకోవటానికి నా శిరస్సు ఉపయోగపడుతుంది. అది ఇచ్చే సూచనలు నేను పాటిస్తేనే నేను చక్కగా ఉంటాను. అలాగే ఈ సంఘానికి శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తు. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు యొక్క ఆలోచనల మేరకు, క్రీస్తు యొక్క సూచనల మేరకు, క్రీస్తు నిన్ను ఇలా నడవమన్నాడని చెప్పిన దాని ప్రకారము ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించే ఒక కాలు కానీ, ఒక చెయ్యి కానీ, ఒక పొట్ట కానీ, బాడీలో ప్రతి భాగము ఆయనతో అతకపడిన వ్యక్తుల్లాగా మీరంతా ఉండాలి అని దేవుడు చెప్తూ సంఘానికి శిరస్సుగా ఆయన్ని ఉంచుకొని ఏ వ్యక్తి అయితే తన జీవితంలో నడుస్తాడో ఆ వ్యక్తి సంఘములో సభ్యుడన్న సత్యాన్ని చెప్పాడు. అంటే నీవు సురక్షితంగా ఉండాలంటే నీ మనస్సు, నీ తలంపులో నీవు చెప్పిన దాని ప్రకారము నువ్వు యథార్థమైన జీవితాన్ని జీవించాలి. మనుషులన్నా రకరకాలైన లోకంలో వాళ్ళ ఆశలో, కోరికలో, వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు తలంచినది కరెక్ట్ అని చెప్తారు. కాబట్టి అలా తన జీవితాన్ని, తన బాడీని, తన ఆ జీవిత విధానాన్ని నడిపించుకుంటూ తమ ఇష్టానుసారముగా జీవిస్తారు. కానీ ఈ లోకానికి వచ్చిన క్రీస్తు అలా ఎలా పడితే అలా తన సంఘాన్ని నడిపించుకోకుండా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితముతో తండ్రి అయిన దేవుడి ఎదుటగా నిలవబెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ నిలవబెట్టడానికి అర్హత కలిగిన పాత్రులు అయిన వ్యక్తుల్లాగా మిమ్మల్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ఈ లోకానికి వచ్చి చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకోండి. నిన్ను ప్రేమించాడు, నీలో ఎటువంటి కళంకం లేకోకుండా పవిత్రమైన జీవిత విధానము కలిగిన వ్యక్తిలాగా తండ్రి అయిన దేవుడి ఎదురుగా మనల్ని అందరినీ నిలబెట్టాలనే ఆ సదాశయముతో దేవాది దేవుడి ఈ లోకానికి వచ్చి చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకో. యేసుక్రీస్తు ఊరికి ఆషామాషిగా సరదాగా అదేదో ఒక ఈవెంట్ లాగా ప్రపంచంలో ఘనత పొందాలనో లేకపోతే గొప్ప అందరి చేత శ్లాఘించబడాలనో చేయలేదు. కానీ ఆయన మనస్సు అంతరంగంలో నీ మీద, నా మీద, సమస్త మానవాళి మీద అపరిమితమైన ప్రేమతో ఆ ప్రేమని కుమ్మరించడానికి తన విలువైన ప్రాణాన్ని కూడా సిలువలో చిందించి, అంటే చెల్లించి నన్ను రక్షించాడని సత్యాన్ని తెలుసుకోండి. నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలుగా మారావంటే దానికి వెల ఏంటో తెలుసా? దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క ప్రాణము, తను నీ కోసం సిలువలో చేసిన సిలువ యాగం. అంతేగాని నేను క్రైస్తవురాలని చెప్పుకుంటే అది నా యోగ్యత కాదు. నీ కొరకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నీ పాపాల నిమిత్తము, నువ్వు చేసిన ప్రతి దాని గురించము పరిహార క్రయధనముగా ఆయన నీ కొరకు చనిపోయాడు. ఒక వ్యక్తి నీ పాపాలు, శాపాలతో చనిపోయి తను అపరాధిగా ఎంచబడి నీ కోసము నిన్ను పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా తీర్చిదిద్దటానికి ఎంత దేవుడు కష్టపడుతున్నాడో తెలుసా? అలా కాకోకుండా దేవుడంటే
ఆయన యొక్క రక్తము మనకు విలువ లేదు, ఆయన సిలువలో చేసిన ప్రాణత్యాగము రక్తం విలువ లేదు, ఏదీ లేదు. కానీ మనము క్రైస్తవులం. దేవుడి యొక్క విలువని తెలుసుకొని విలువని పెంపొందించి ఆయన స్తుతించడానికి కూడా అర్హత లేని పాత్రలమైన మనము మట్టి లాంటి మనకి మహోన్నతమైన దేవుణ్ణి ఆరాధించడానికి కావలసిన అర్హతని ఇచ్చిన ఆ దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? నీకు అర్హత ఉందా? నీ పాప పంకిలమైన జీవితంలో, మలినమైన జీవితంలో, నీ పాపపు తలంపులతో, ఎప్పుడు ఈ లోకంలోని కోరికలతో, దురాశలతో, అహంతో, ఘనతల విషయంతో చచ్చిపోతూ జీవించే నీవు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతించడానికి నీకు అర్హత ఉందా? లేదు కదా. అలాంటి అర్హత లేని నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి అలాంటి మహోన్నతమైన అర్హతని ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చాడన్న సత్యాన్ని తెలుసుకో. క్రైస్తవురాలంటే దేవుడు అర్హత నీకు ఇచ్చాడు. ఎందుకంటే నీ కొరకు తన ప్రాణాన్నే చెల్లించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘమును ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు. మరి సంఘం అంటే దేవుణ్ణి శిరస్సుగా పెట్టుకొని పరిశుద్ధాత్మని పొందుకొని, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామంలో బాప్తిస్మం పొంది దేవుడితో జీవిస్తాననే నిబంధన చేసిన ఆ వ్యక్తుల సమూహముతో ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకోండి. సంఘానికి మొట్టమొదటిగా నీ శిరస్సు దేవుడై ఉండాలి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి. రెండవది, పెంతెకోస్తు దినము దాటు జరిగినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామములో బాప్తిస్మం తీసుకొని నీవు దేవుణ్ణి నీ రక్షకుడుగా అంగీకరించి పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగిన వ్యక్తిలాగా నువ్వు తీర్చిదిద్దబడాలి. మూడోది చూసుకునేటప్పటికల్లా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాము. దేవుడి చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుడి సంగమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. క్రీస్తు యేసు రక్తములో నువ్వు పరిశుద్ధపరచబడాల్సిందే. ఆషామాషిగా సరదాగా నువ్వు బాప్తిసం తీసుకుంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ లోకంలో దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ నాకు వస్తాయని యథాలాపమైన తలంపుతో నువ్వు తీసుకుంటే నీ జీవితము పరిశుద్ధపరచబడదు. క్యాజువల్గా నేను దేవుణ్ణి నమ్ముకుంటానంటావు, అంతేగాని పరిశుద్ధపరచబడిన వారై అంటే ఆయన రక్తములో కడగబడిన వారై మీ గత జీవితం మొత్తానికి మీరు ఆ యొక్క పరిశుద్ధపరచబడిన ఆ యొక్క అనుభవంలో ఉండాలి. అంటే గతంలో నువ్వు చేసిన ప్రతి దాన్ని ఆయన సిలువలో చిందించిన రక్తముతో నన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఈ రోజు నుంచి నేను నవీనమైన స్వభావము, క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాల్ని అని అప్పటి నుంచి గత జీవితాన్ని వదిలిపెట్టి అప్పటి నుంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండమే. అప్పటి నుంచి మరలా క్రొత్త జీవితాన్ని పరిశుద్ధంగా ఉండటానికి జీవించాలి. నువ్వు గత జీవితం నుంచి పరిశుద్ధపరచబడాలి. అప్పటి నుంచి ప్రతి క్షణము పరిశుద్ధతని కాపాడుకోవటానికి నువ్వు జీవిస్తూ ఉండాలి అనేది సంఘము యొక్క దేవుడి ఉద్దేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు యొక్క ఉద్దేశము సంఘం అంటే నీవు పరిశుద్ధపరచబడిన వాడవై క్రీస్తు నందు, క్రీస్తు యేసు రక్తములో పరిశుద్ధపరచబడిన వాడై ఆ పరిశుద్ధపరచబడిన జీవితాన్ని నీ జీవితంలో నడిపించుకుంటూ ఉంటూ ఉన్నావా లేదనేది మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఈ 2 క్రియలు జరిగితేనే నువ్వు సంఘంలో ఉంటావు. క్రీస్తు రక్తంతో నువ్వు పరిశుద్ధపరచబడాలి. తర్వాత నీ జీవితంలో ప్రతిదీ పరిశుద్ధముగా ఉండటానికి నువ్వు ప్రయత్నిస్తూ దేవుడి శక్తితో నడవబడాలి అన్న సత్యాన్ని తెలుసుకో. వారే సంఘము అంటే యేసుక్రీస్తుని శిరస్సుగా పెట్టుకొని ఆయన ఆజ్ఞానుసారముగా అవయవాలుగా ఉన్న మనము నడుస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. రెండో చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పైన చదివితే దేవుడి మందిరములో అనగా జీవము కలిగిన దేవుడి సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును
ఆధారమునై ఉన్నది. సంఘం అనేది ఎప్పుడు సత్యం మీద నిలబడి ఉండాలి. అంటే స్తంభం లాగా ఉండాలి, ఆధారం లాగా ఉండాలి. అంటే సంఘము సత్యం మీద ఆధారపడి ఉండాలి, సత్యం అనే స్తంభం మీద నిలబడి ఉండాలి. మనకి సత్యం ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు జీవించిన జీవిత విధానం ప్రకారము ఆ స్తంభం మీద, ఆ ఆధారం మీద, నీవే నాకు ఆధారం అని పాట పాడుకుంటాం కదా, నీ మీదే నన్ను కట్టుదేవా అని పాటలు పాడుకుంటాం కదా. అలా కాకుండా ఆయన్ని ఆధారం చేసుకొని, ఆయన చేసిన దాన్ని ఆధారం చేసుకొని, ఆయన పొందిన శ్రమల్ని నువ్వు ఆధారం చేసుకొని, ఆయన జీవించిన జీవిత విధానాన్ని నువ్వు ఆధారం చేసుకొని, ఈ సంఘం అనేది సత్యంలాగా, సత్యానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండేటట్లుగా ఉండాలి. అది సంఘము. సంఘం అంటే కరెక్ట్గా ఏం చెప్పాడు? ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము. అంటే సత్యవంతుడైన, సత్య స్వరూపి అయిన ఆ దేవుణ్ణి నీవు ఆధారముగాను, నీకు స్తంభముగాను చేసుకొని, ఒక ఇంటికి ఎలాగైతే మూల స్తంభం ఉంటే ఆ స్తంభం మీద బేస్ చేసుకుని ఎలాగైతే పడతావు, ఎలాగైతే అలా దేవుణ్ణి నీవు ఆధారం చేసుకొని యేసుక్రీస్తుని చెప్పినట్లుగా జీవిస్తూ నడవటమే సత్యమునకు ఆధారం చేసుకున్నట్లు. అది సంఘము అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా పరిశుద్ధపరచబడిన వాళ్ళై ఉండాలి. ఆయన రక్తములో పరిశుద్ధులుగా ఉండటానికి మీ జీవితంలో ప్రయాణించే ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధపరచబడాలి ఆయన రక్తంలో. ఆ రక్తముతో, ప్రోక్షణతో ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రతి దినము నిరంతరము నువ్వు నీ ప్రార్థన ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటూ ఆ పరిశుద్ధ జీవితాన్ని నడుపుకుంటూ వెళ్తూ ఉంటేనే నువ్వు సంఘములో సభ్యుడివి. రెండోది, ఆ సంఘానికి సత్యాన్ని నువ్వు ఆధారముగానో, స్తంభంగానో చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే సత్యస్వరూపి అయిన దేవుణ్ణి నీ జీవితంలో పెట్టుకొని, ఆయన్ని ఆధారంగానో, ఆయన్ని కొలమానంగానో పెట్టుకొని నీ జీవితంలో నీవు నడుచుకుంటూ వెళ్ళాలి అనేది రెండోది. మూడోది చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. నువ్వు దీపస్తంభములాగా ఉండాలి. ఇందాక సత్యానికి ఆధారం చేసుకొని స్తంభంలాగా ఎలాగ ఉండాలంటారో, దీపస్తంభంలాగా ఉండాలి నీవు. అంటే వెలిగించబడిన వ్యక్తిలాగా వెలుగుతూ అందరికీ ఆ వెలుగునిచ్చే వ్యక్తిలాగా ఉండాలే కానీ వెలిగించబడిన దీపస్తంభం లేకుండా ఆర్పివేయబడిన వ్యక్తిలాగా నువ్వు ఉండటానికి వీల్లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదవండి. ఎవడైనా దీపాన్ని వెలిగించి కొండ మీద ఉంచి కొండ మీద ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వెలిగించడానికి పెడతాడు, కానీ దాని మీద మూత వేసేసేసి అది ఎవరికి ఉపయోగకరం లేకుండా నిష్ప్రయోజనమైన దీపములాగా ఉండటానికి వీల్లేదు. సంఘం అంటే దీపస్తంభము. దేవుడి యొక్క ఆ యొక్క యాజకులు దీపస్తంభాలని వెలిగిస్తారు. అంటే దేవుడి యొక్క గుడారములో, పాత నిబంధన గ్రంథంలో దేవుడి యొక్క ఆ మందిరములో దీపస్తంభాలు ఎప్పుడూ వెలుగుతూ, ఆ వెలుగు కాంతిలో దేవుడి యొక్క మందిరము దగదగ మెరిసిపోతున్నట్లయితే, అలాగే నీవు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తుడు ఒక దీపస్తంభం లాగా వెలిగించబడి వెలుగుతూ దేవుడి యొక్క కాంతిని సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి చూపించే వ్యక్తిలాగా ఉండాలి. కానీ నిర్జీవమైన దీపస్తంభము, వెలిగించలేని దీపస్తంభం లేకుండా ఆరిపోయిన దీపస్తంభం లేగా నీవు ఉండటానికి వీలు లేదని చెప్తున్నాడు. సంఘము దీపస్తంభానికి గుర్తు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వెలిగించబడ్డావా? నీవు క్రీస్తు యొక్క వెలుగులో నడుస్తున్నావా? యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది, ఫస్ట్ పత్రికలో, మనం అన్యోన్య సహవాసం కలగవాలైతే ఆయన వెలుగై ఉన్న చొప్పున మనము కూడా ఆ వెలుగులో సంచరిస్తూ దేవుడితో అన్యోన్యమైన సహవాసం చేస్తూ ఉంటామని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు వెలుగై ఉన్నాడు, నీ దేవుడు సత్యమై ఉన్నాడు. ఆ వెలుగులో ఆ ప్రసన్నతలో నీవు జీవిస్తూ నడుస్తూ ఆ వెలుగుని నీవు పుడుకుపుచ్చుకొని నీవు కూడా వెలిగించే ఒక దీపస్తంభం లాగా ఉండి ఆ వెలుగులో, లోకంలో దేవుడి కాంతిని నువ్వు ప్రసరింపచేసే ఒక దీపస్తంభం లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి
నీ జీవితము వెలిగించబడిందా? ఆ దీపస్తంభంలాగా నువ్వు కాంతివంతముగా ఉండి క్రీస్తు యొక్క ప్రకాశాన్ని, మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి మహిమపరచాలని మత్తయి సువార్త 5:16 చెప్తాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి ఘనపరచున్నట్లు, మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. సంఘం అంటే దీపస్తంభము. నీవు సత్క్రియలని, నీ వెలుగుతో దేవుడి యొక్క మహిమని సమాజంలో ప్రచురించే వ్యక్తిలాగా, ప్రకాశింపచేసే వ్యక్తిలాగా నీవు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంకొకటి చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తికి కష్టం వస్తుంది. అప్పుడు సంఘం ఏం చేస్తుందంటే, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేయుచుండెను. సంఘమైతే అత్యాసక్తితో అతని కొరకు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. వెంటనే ఒక అద్భుతం జరిగిద్ది. అంటే సంఘం అంతా కలిసి, అంటే దేవుణ్ణి నిజముగా నమ్మి ఆయన వెలుగులో నడుస్తూ, ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ సత్యవంతుడైన యేసుక్రీస్తుని తన జీవితంలో అలాగే మూల స్తంభం లాగా, తన యొక్క గోల్ లాగా పెట్టుకొని జీవించే వ్యక్తి ఆసక్తితో ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడు కదిలించి, ఆయన మనసును కదిలించి నీకు కావలసిన కార్యాన్ని చేయించుకోగలిగిన శక్తిమంతుడుగా ఉంటావు. అది సంఘం. సంఘం అయితే అత్యాసక్తితో అతని గురించి దేవుడికి ప్రార్థించుచుండగా ఒక అత్యద్భుతమైన మెరకిల్ని, అద్భుతాన్ని వాళ్ళు చూశారు. చెరసాల నుంచి, బంధకాల నుంచి పేతురు విడిపించబడి వీళ్ళ మధ్యకు వచ్చాడు. వీళ్ళెళ్ళి ఆయన తీసుకురమ్మని ఎవరినో బ్రతిమలాడటం కాదు, కానీ అలాంటి అత్యాసక్తితో కూడిన ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తులే సంఘంలో సభ్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థనా జీవితం మీ యొక్క అంటే హృదయాలకి, సంఘం అంటే 10 మంది కాదు, 100 మంది కాదు, ఎవరి హృదయమే వాళ్ళ ఆలయమో, వాళ్ళ మహిమ గల సంఘంలో వాళ్ళు ఒక వ్యక్తి మాత్రమే ఆ ఆత్మని దేవుడికి సంఘముగా, మహిమ గల సంఘముగా నిన్ను నువ్వు మార్చుకుంటున్నావా లేదా అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. 5వ చూసినట్లయితే ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయంలో ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుడు తన యొక్క పరిశుద్ధమైన ప్రవక్తల ద్వారా కానీ, తన యొక్క దైవ సేవకుల ద్వారా కానీ, ఎవరి చేతైనా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుతో ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు అదే సంఘమైతే ఆ మాటల్ని వింటుంది అని చెప్తున్నాడు. మరి మీ జీవితం ఎలా ఉన్నదో మీరు పరిశీలించుకోండి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. మరి ఇది సంఘము. ఈ సంఘము కోసము దేవాది దేవుడు సిలువలో మరణించి మనల్ని కాపాడటానికి, తండ్రి అయిన దేవుడి ఎదుట మహిమ కలిగి సంఘముగా ఉంచడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి నువ్వు ఈ సంఘంలో సభ్యుడివేనా? ఈ సంఘంలో సభ్యుడివేనా అని దేవుడు అడుగుతున్నాడు. కొరింథీయులకు మొదటి పత్రిక 1:1 రాసినట్లుగా, క్రీస్తు చేత రక్తము చేత పరిశుద్ధపరచబడిన వాడవై పరిశుద్ధముగా ఉంటున్నావా? రెండవది, సత్యానికి ఆధారముగా, దేవుడికి సత్యానికి ఆధారముగా, స్తంభంగా దేవుని నీ జీవితంలో నువ్వు ఎంచుకొని దేవుడి వైపే చూస్తూ ఆ సత్య మార్గంలో జీవిస్తూ దేవుడి యొక్క చిత్త ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా? మూడోది, దేవుడి యొక్క మహిమని, వెలుగుని నీ జీవితంలో నువ్వు సంతరించుకొని ఆయన వాక్యానుసారమైన జీవితంతో నువ్వు ప్రజ్వరిల్లే వెలుగులాగా ఉండి దీపస్తంభంలాగా నీ యొక్క కాంతి ఇతరులకి క్రీస్తుని ప్రకాశింప చేసేటట్లుగా ఉన్నదా? నాలుగోది, ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే పరలోకముందున దేవుడు కూడా దిగి వచ్చి నీ ప్రార్థన ఆలకించి నీ మనవిని అంగీకరించి నీ జీవితంలో జరిగేటట్లుగా చేయగలుగుతున్నావా? నాలుగోది. ఐదోది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి. అసలు మీకు చెవులు ఉన్నాయా? చెవులతో మీరు వింటున్నారా? దానికి ఒబే చేస్తున్నారా? లేకపోతే క్రిటిసైజ్ చేస్తూ దేవుడిని, దేవుడి సేవకుల్ని అవమానిస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. యేసుక్రీస్తు విశ్వాసుల సంఘము. దేవుడు తన రక్తాన్ని
ఆకాశం నుంచి మనల్ని ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆ శిలువ మీద చనిపోయి చిత్రహింసలు పెట్టబడి చనిపోయి తన విలువైన ప్రాణాన్ని, తన విలువైన రక్తాన్ని చిందించి నీకు నాకు రక్షణ అందిస్తే, ఆయన సిలువలో చిందించిన రక్తాన్ని అమూల్యమైనదిగా ఎంచుకోకుండా, పరిశుద్ధమైనదిగా ఎంచుకోకుండా, పవిత్రమైనదిగా ఎంచుకోకుండా, నీ జీవితాన్ని మార్చేది, నీ జీవితాన్ని పవిత్రపరిచేది, నీ జీవితాన్ని పరిశుద్ధపరిచేది, ఆ పరిశుద్ధపరచబడిన జీవితాన్ని పరలోక రాజ్యములో కూడా నింపగలిగిన శక్తి ఆయన కాచిన రక్తానికి ఉన్నదని మన వివేచన లేకోకుండా జీవిస్తే మనం సంఘంలో సభ్యులమా? కాదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో దేవుడు సంఘానికి చెప్పమని చెప్తున్నాడు. మరి అలా చెప్పిన దేవుడు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇంకేం చెప్తున్నాడంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడత అయినను అటుది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగానో నిర్దోషమైనదిగానో మహిమగల సంఘముగానో తన ఎదుట నిలవబెట్టుకునే వలనని వాక్యం అనే ఉదక స్నానముతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను అర్పించుకున్నాడు. వాక్యం అనే ఉదక స్నానముతో నిన్ను పవిత్రపరుస్తున్నాడు. నీలో కళంకం కానీ, మడత కానీ, డాగు కానీ, ఒక మచ్చ కానీ ఏది లేకోకుండా తన వాక్యం అనే ఉదక స్నానంతో నేను ఆయన పవిత్రపరచడానికి ఈ లోకంలో నీకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన కొండ మీద చెప్పిన వాక్యాలు కానీ, ఆయన 3.5 సంవత్సరాలు ప్రపంచానికి దిశ నిర్దేశం చేసిన ఆ వాక్యములోని సత్యాల్ని బైబిల్ గ్రంథంలో ఇచ్చి వాటిలో నువ్వు స్నానం చేస్తూ ఈ లోకంలో ఎలాగైతే నీ శరీరాన్ని స్నానం చేసి నువ్వు పవిత్రంగా చేసుకుంటావో ఈ వాక్యంతో, ఈ వాక్యం అనే స్నానంతో ఉదక స్నానం చేసి నిన్ను నువ్వు పవిత్రపరచుకో అని చెప్తున్నాడు. ఎంతమంది వాక్యం అనే ఉదక స్నానంతో తమను తమ పవిత్రపరచుకుంటున్నారు? వాక్యం ఎంతమంది చదువుతున్నారు? వాక్యం ఎంతమంది వింటున్నారు? ఆ వాక్యంతో తమను పవిత్రపరచుకోవచ్చని ఎంతమందికి ఒక ఆలోచన ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనము, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలంటే, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలంటే, దేవుడికి నచ్చిన రీతిలో ఈ లోకంలో జీవించాలంటే నువ్వు ఎలాగో, నీ కొలమానం ఏంటి? నీకు ఒక సంఘంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, రాజ్యాంగంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కానీ ఒక క్రైస్తవుడికి కట్టుబాటు కానీ, నీతి కానీ, నియమం కానీ, దేవుడి యొక్క ఆలోచన ఏంటనేది నువ్వు ఎక్కడ చూసుకుంటావు? నువ్వు పవిత్రపరచుకోవాలంటే వాక్యాన్ని నువ్వు పఠిస్తూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. వాక్యములో నువ్వు నీ తప్పుల్ని ఎత్తి చూపుకుంటూ వాటిని వాక్యంతో, దేవుడి యొక్క రక్తంతో కడుక్కొని నువ్వు పవిత్రపరచుకుంటూ ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకో. అదే 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని నీ హృదయ అంతరంగంలో చదివితే నీకు తెలుస్తుంది. నీ హృదయ అంతరంగంలో ఉంచుకొని దాన్ని ధ్యానిస్తూ దేవుడు ఇలా చెప్పాడు కదా, ఇలా జీవించమన్నాడు కదా అంటే పాపం అనేది కూడా నీ దరిదాపులకు రాకోకుండా నీ జీవితం పవిత్రంగా ఉంటుంది, యథార్థముగా ఉంటుంది, నిర్దోషముగా ఉంటుంది. దేవుడు ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారమైన జీవితం అంటే ఉదకమనే ఆ యొక్క దేవుడి వాక్యం చేత స్నానం చేసి పవిత్రపరచబడిన వ్యక్తిలాగా నువ్వు జీవిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఆ వాక్యము చేత నువ్వు పవిత్రపరచుకుంటున్నావా? నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన దేవుడు సిలువలో చనిపోయాడన్న సత్యాన్ని తెలుసుకో. యోహాను రాసిన మొదటి పత్రిక 7, 8, 9 వచనాలు చదువుకున్నాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల ఆయన మనలను మనమే మోసపుచ్చుకుందామో మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయడం. సిలువలో చిందించాడు నీ కోసం రక్తం, నా కోసము చిందించాడు.
సమస్త మానవాళి కోసం చిందించాడు. ఆ చిందించబడిన రక్తాన్ని నువ్వు నీ పాప విమోచన కోసమో, పాపాల నుంచి క్షమించబడి, పాపాలు పరిహరించబడి పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడటానికి ఆయన సిలువలో చనిపోయాడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఆయనతో అన్యోన్యమైన సహవాసం చేసి ఆయన వెలుగులో జీవించినట్లు కూడా నీవు కూడా వెలుగులో జీవించి నీ పాపాలని ఒప్పుకొని ఆయన కడగమంటే నీ పాప పంకిలమైన జీవితం నుంచి నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రంగా ఉంచుతాడు, పరిశుద్ధంగా ఉంచుతాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడి ఎదుట ఆయన నిర్దోషమైనదిగాను పరిశుద్ధమైనదిగాను మహిమగల సంఘముగా నిన్ను నన్ను పరలోకంలో నిలిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటంలో అంత గొప్ప అర్థమున్నదన్న సత్యాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు ఏదో క్యాజువల్గా ఏదో ఒక సరదాగా రాలేదు. సమస్త మానవాళిని వారి యొక్క దుర్నీతి కానీ, సాతాల బంధకాల్లో కానీ, సాతాను యొక్క మాయోపాయాల్లో కానీ చిక్కబడి ఉన్నప్పుడు ఆకాశం నుంచి దేదీప్యమానమైన ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఆ వెలుగు తేజోమయుడైన దేవుడు ఈ లోకంలో తన సువార్తని, తన తండ్రి యొక్క దేవుడి యొక్క చిత్తాన్ని, తన ప్రేమని, తన యొక్క అభిప్రాయాన్ని ప్రపంచ సమస్త మానవాళికి తెలియజేసి వాళ్ళందరినీ వాళ్ళ పాప పంకిలమైన జీవితాన్ని నుంచి విడిపించడం కోసమో ఈ లోకంలో తన సిలువలో చనిపోయి క్రయధనముగా తను చనిపోయాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి కుమారుడిని అనుగ్రహిస్తే, ఈ కుమారుడైన క్రీస్తు మనల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మన కొరకు సిలువలో బలియాగమై తను కార్చిన రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధమైన జనముగా మనల్ని తీర్చిదిద్ది మహిమగల సంఘముగా ఆయన ఎదురుగా ఉంచడానికి దేవుడు ప్రయత్నించాడు. మరి ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో నువ్వు అర్థం చేసుకోగలవా? ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో దేవుడికి అయిష్టమైనవి ఉన్నాయి, దేవుడికి ఇష్టమైనవి ఉన్నాయి. అంటే మడత కానీ, ముడత కానీ, కళంకము కానీ అంటే ఆ 7 సంఘాల్లో దేవుడికి అయిష్టమైనవి చూసుకోండి. తర్వాత నిర్దోషమైన కళంకము లేని దేవుడికి మహిమ గల సంఘముగా నీవు ఉన్నావో లేదో 7 సంఘాల్లో దేవుడికి ఇష్టమైన కార్యాలు ఉన్నాయి. అవన్నీ నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను సంఘములో సభ్యుడుగా, సంఘములో సభ్యురాలుగా ఉంచి తన మహిమ గల సంఘములో కూడా పరలోకములో నేను ఆయనతో పాటు సదాకాలము ఆయన స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించే అంత పవిత్రత, పరిశుద్ధత నీ జీవితంలోకి తీసుకొచ్చి నీ ఆత్మని పరిశుద్ధమైన ఆత్మగా తీర్చిదిద్ది ఆయన సన్నిధానికి తీర్చుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. నేను నీ పాపాల నుంచి పరిహరించి నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు, పవిత్రపరచడానికి వచ్చాడు, మంచి యథార్థమైన భక్తి కలిగిన జీవితంలో నేను జీవింపచేయడానికి వచ్చాడు. అందుకోసమే సిలువలో చనిపోయాడన్న సత్యాన్ని తెలుసుకొని ఆ సంఘములో నీవు సభ్యుడిగా ఉండి మహిమ గల సంఘముగా దేవుడి ఎదుటిగా ఉండే అర్హతను సంపాదించుకోమని దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. అలాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.